వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, పూర్వీకుల ఆస్తిలో కుమార్తెల హక్కులపై ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక మంచి కీలకమైన తీర్పునిచ్చింది. మనందరికీ తెలుసు కదా, అసలు మన కుమార్తెలకి కుటుంబంలో ఉన్నటువంటి సక్సెషన్ యాక్ట్ ప్రకారం వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తులు సంక్రమిస్తాయా, సంక్రమించవా? ఒకవేళ వాళ్ళకి వారసత్వంగా వస్తున్న ఆస్తులు కనుక కొడుకులతో సమానంగా కుమార్తెలకు కూడా వర్తిస్తాయి, సంక్రమిస్తాయి అనేది నిజమైతే అది ఎప్పటి నుంచి, వాటికున్న కండిషన్స్ ఏంటి? ఈ యొక్క ముఖ్యమైన విషయాలన్నిటినీ మన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈ యొక్క కేసులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. పూర్వీకుల ఆస్తిలో కుమార్తెల హక్కులకు సంబంధించి ఛత్తీస్గఢ్ హైకోర్టు నోటి మాట ద్వారా జరిగిన విభజన, ద ఓరల్ పార్టీషన్ అని పిలుస్తారు. నోటి మాట ద్వారా జరిగిన విభజన సాకుతో కుమార్తెలకు ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం అని చెప్పి కోర్టు చెప్పింది. ఎందుకు కుమార్తెలకు ఆస్తి ఇవ్వకపోవడం అంటే, అప్పట్లో మనకి నోటి మాటల ద్వారా సరే నీకు 2 ఎకరాలు ఇస్తానులే అని చెప్పి అనడం, దానికి సంబంధించిన ఏవో కాగితాలు రాసుకోవడం, వాటిని రిజిస్ట్రేషన్ చేయించకపోవడం, కొన్ని సంవత్సరాల తరాల తర్వాత అసలు ఆ నోటి మాటలు ఎవరికి గుర్తులేవు, ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఆ యొక్క కుమార్తెకి అటువంటి వాటాలు ఏమీ వచ్చేవి కావు. అందుకని చెప్పి ఆమె ఏం చేసిందంటే కోర్టులో కేసు ఫైల్ చేసింది. ఆ కేసులో ఏమని చెప్తుంది? జస్టిస్ బిభూ దత్తా గురు నేతృత్వంలో ఈ బెంచ్ మేరకు ఒక మంచి తీర్పునిచ్చింది. ఏ విధంగా? హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 6 ప్రకారం డిసెంబర్ 20, డేట్ నోట్ చేసుకోండి, డిసెంబర్ 20, 2004 సంవత్సరం కంటే ముందు జరిగిన ఆస్తి విభజనలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అంటే 2004 డిసెంబర్ 20వ తారీఖుకి ముందు జరిగినటువంటి వివాహాలు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళకి ఆస్తులు ఏమైనా సంక్రమించాల్సి ఉంటే అప్పుడు విభజన కూడా జరిగిపోతే అవి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అయితే ఈ విభజనలు కేవలం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదా కోర్టు డిగ్రీ ద్వారా మాత్రమే చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అలా లేని పక్షంలో ఆ ఆస్తిపై కుమార్తెకు కుమారుడితో సమానంగా హక్కు ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా అమిక్రాభాయ్ అనే మహిళ తన తండ్రి ఆస్తిలో వాటాను కోరుతూ గతంలో లోయర్ కోర్టులో ఆశ్రయించింది. అయితే తన తండ్రి తన 2వ భార్య కొడుకుల పేరు మీదుగా ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేసేశాడని, తనకు ఏమీ ఇవ్వలేదని చెప్పి ఆమె వాపోయింది. అయితే గతంలో గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగాయి. గ్రామ పెద్దల సమక్షంలోనే మేము పంపకాలు చేసేసాము, అందుకే ఆమెకు కొంత భూమిని కూడా మేము ఇచ్చేసాము అని చెప్పి చెప్పారు వాళ్ళు. అయితే ఈ వాదనను అంగీకరించిన దిగువ కోర్టు ఆమె పిటిషన్ని కొట్టేశాయి. ఆమె వెంటనే అంతటితో ఊరుకోలేదు, హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళి అక్కడ ఏం చేసిందంటే, దీనిపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసును ఉదహరిస్తూ కుమార్తెలకు పుట్టుకతోనే ఆస్తిపై సంపూర్ణంగా హక్కులు వస్తాయని మరొక్కసారి గుర్తు చేస్తూ, కుమార్తెకు పోషణ లేదా నివాసం కోసం తండ్రి కొంత భూమిని ఇస్తే అది పూర్తి స్థాయి ఆస్తి విభజన కిందకు రాదు. ఈ పాయింట్ను కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కుమార్తెకు తన యొక్క మ్యారేజ్ నిమిత్తం కాదు, తన యొక్క నివాసం కోసము లేదా అంతేకాకుండా తన యొక్క పోషణానికి సంబంధించి ఏదైనా ఆస్తిని కనుక ఇస్తే అది పూర్తి స్థాయి విభజన కాదు. పూర్తి స్థాయి విభజన ఎప్పుడు జరుగుతుంది? కొడుకులతో సమానంగానో లేదా కొడుకులకి కూతుర్లకి కలిపి నేను అంతిస్తున్నానని చెప్పి ముందుగానే ఒక పత్రం రాసుకోవడం ద్వారానో ఆ యొక్క విభజన జరిగినట్లు అని చెప్పి, నోటి మాట ద్వారా జరిగిన ఒప్పందాలకు చట్టబద్ధత లేదని, ముఖ్యంగా కుమార్తెల హక్కులను కాలరాయడానికి వీటిని సాకులుగా వాడుకోకూడదని కోర్టు తేల్చి చెప్పింది. అదే విధంగా చెప్తూ ఈ తీర్పుతో పూర్వీకుల ఆస్తిలో తమ హక్కుల కోసం పోరాడుతున్న ఎందరో మహిళలకు ఒక పెద్ద ఊరట లభించిందని చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఏదైనా క్లారిఫికేషన్స్ కావాల్సినట్లయితే ఈ కింద డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఫర్ దోస్ కామెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.